ఉమ్మడికి అంత టాలెంట్ ఉంటే అవ్వదు, ఆవగిందంత అదృష్టం ఉండాలి. అసలు ఏముందంటారా స్టార్టింగ్ చేసేయడానికి? మీ కరువు తగలయ్యా? పోనీ ఏమైనా కంటెంట్ చేసిందా? లేదు. పోనీ ఏమైనా కష్టపడిన టాలెంట్ ఉందా? లేదు. కారు ఎక్కించాం, రేంజ్ రోవర్ కారు. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? 2 రోజుల క్రితం నేను ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినప్పుడు ఒక వీడియో చూశాను. ఉమ్మడికి అంత టాలెంట్ ఉంటే అవ్వదు, ఆవగిందంత అదృష్టం ఉండాలి. అసలు ఈ మోనాలిసా అనే అమ్మాయిని నేను తప్పు పట్టను. ఎందుకంటే ఆ అమ్మాయి ఫస్ట్ ఆవిడ వృత్తి ఆవిడ చేసుకుంటూ బతికింది, పూసలు అమ్ముకుంటూనే బతికింది. ఎవడో ఒక పనికిమాలినోడు కుంభమేళాకి వెళ్ళాడు, మహాకుంభమేళాకి వెళ్ళి దేవుడిని దర్శించుకోవడం మానేసి ఈ అమ్మాయి వెనకన సొంగ కాల్చుకుంటే ఆ అమ్మాయి వెనకన తిరిగి దానికి వీడియోలు తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు. ఆడే అంత కక్కుర్తిలో కరువులో ఎడుతున్నాడంటే ఆడికన్నా కరువులో ఎడుతున్నారు మిగిలిన వాళ్ళు. దాన్ని ఇంకా రాత్రి మీద స్టార్ని చేశారు. అసలు ఏముందంటారా స్టార్ని చేసేయడానికి? మీ కరువు తగలయ్యా? అసలు ఏముందో నాకు అర్థం అవ్వలేదు. అంత స్టార్ని చేస్తారు రాత్రి మీదే. పోనీ ఏమైనా కంటెంట్ చేసిందా? లేదు. పోనీ ఏమైనా కష్టపడిన టాలెంట్ ఉందా? లేదు. పూసలు అమ్ముకున్న దాన్ని తీసుకొచ్చి రేంజ్ రోవర్ కారు ఎక్కించావు. రేంజ్ రోవర్ కారులు మనం ఎక్కం, కానీ దాన్ని ఎక్కించావు. అది ఎక్కించింది ఎవడో? నువ్వు నేనే. షేర్లు చేసేసి లైకులు కొట్టేసి దాన్ని రాత్రి మీద స్టార్ని చేసి మనమేమో కారు ఎక్కించాం, రేంజ్ రోవర్ కారు. ఇంకా మరీ దరిద్రం ఏంటంటే మన ఇక్కడ ఉన్నారు కదా మన టాలీవుడ్లో కత్తరబాబా బషీర్ మాస్టర్, అలాగే దాన్ని ఒక డైరెక్టర్ అట్టుకుని దీన్ని వెనకని తిరుగుతున్నాడు అలాగా ఏ డ్యాన్స్లు వేసుకుని పిచ్చోళ్ళగా. మొన్న స్టేజ్ ఎక్కితే స్టేజ్ మీద మళ్ళీ దానికి సిల్వర్ ప్లే బటన్, గోల్డ్ ప్లే బటన్ కూడా ఉంది. సిల్వర్ ప్లే బటన్లో, గోల్డ్ ప్లే బటన్లో యూట్యూబర్ అయిపోయింది. ఒక పూసలు అమ్ముకున్న దాన్ని నీ కరువుతోటి దాన్ని తీసుకొచ్చి యూట్యూబర్ని చేస్తావు అంతే. మరి కష్టపడితే రోజులు లేవు భయ్యా. నువ్వు కష్టపడి నిజంగా ఒక మెట్టు ఎక్కి ఏదో ప్రయోజకుడు అవుతామని చాలామంది ఉన్నారు, నేను ఒక్కడనే కాదు. ఇలాగా కొన్ని లక్షల మంది, వేల మంది, వందల మంది ఉన్నారు. మన తెలుగు కమ్యూనిటీలో అవని, హిందీ కమ్యూనిటీలో అవని చాలామంది ఉన్నారు. ఇలాగ స్ట్రగ్లింగ్లో కష్టపడి ఏదో ఒకలా కష్టపడి పైకి వద్దాం, ఫ్యామిలీ మ్యాట్రిక్స్ మార్చుదాం, లేదని ఇలా ఉంటే కొంత కమ్యూనిటీని మనం ఏర్పరచుకుందాం, కొంచెం ఫేమస్ అవుదాం, లేదా డబ్బు సంపాదిద్దాం. ఇలా వాడి కారణాలు వేరే అవనే, ఏమట్ట కారణాలు అవనే, కానీ కష్టపడిన వాళ్ళు ఉన్నారు. ముందు కష్టపడుతున్నాను గుర్తించం మనం. నిజానికి నేను ఒక వీడియో వ్లాగ్ తీసి షూట్ చేసి దాన్ని ఎడిట్ చేసి అప్లోడ్ చేయడానికి అక్షరాల నాకు 6 నుంచి 7 గంటలు టైం పడుతుంది. 6 నుండి 7 గంటలు నేను కష్టపడితే నాకు వచ్చిన వ్యూస్ ఎన్ని తెలుసా? 100, 200. ఆ 200 వ్యూస్కి వచ్చిన వాచ్ టైము 4 గంటలు. అంటే నేను కష్టపడినన్ని గంటలు కూడా నాకు వాచ్ టైం రావట్లేదు. ఫోన్ కంటెంట్ లేదా? ఒకసారి వీడియో చూడండి, నా వీడియోలు మీకే అర్థమవుతుంది. కంటెంట్ ఉన్నా సపోర్ట్ చేయరు, ఎందుకంటే అమ్మాయి కాదు, అమ్మాయి అయితే సపోర్ట్ చేస్తారు. అసలు అది పూసలు అమ్ముకున్నది, దానికి అసలు ఏమి రాదు. యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం కూడా రాదు. ఎవడో దాన్ని చేసి గొట్టం కూడా తీసుకొచ్చి దాన్ని యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి 4 వీడియోలు ఎట్టాడు, వైరల్. సిల్వర్ ప్లే బటన్, గోల్డ్ ప్లే బటన్, 1 మిలియన్ సబ్స్క్రైబర్లు. అంటే 1 మిలియన్ కరువులో ఉన్న ఎదవలు తేప కార్చుకుంటూ ఇలా దాన్ని చూసి సొంగ కార్చుకుంటూ దానికి లైకులు, సబ్స్క్రైబర్లు కొట్టారు. అసలు ఏముందంటారా లైకులు కొట్టడానికి, సబ్స్క్రైబర్లు చేయడానికి? ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే బేసిక్ మినిమం కంటెంట్ ఇవ్వాలి, బేసిక్ కంటెంట్ ఇవ్వాలి. కంటెంట్ ఇస్తాడు ఛానల్ సబ్స్క్రైబ్. అప్పుడు నాకు అర్థమైంది, కంటెంట్ ఇస్తే సబ్స్క్రైబర్స్ రారు, కష్టపడితే సబ్స్క్రైబర్స్ రారు, కష్టపడితే సపోర్ట్ చెయ్యరు. నిజంగా కంటెంట్ చేసి వాడిని సపోర్ట్ చేయండి. కంటెంట్లు చేసిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు, బోల్డ్ మంది యూట్యూబ్లో. ఆ కంటెంట్లు చేసిన వాళ్ళని సపోర్ట్ చేశారనుకో, ఆడు కొద్దో గొప్ప మోటివేషన్ వచ్చి ఇంకొంచెం బాగా చేస్తే మంచి వీడియోలు మీ ఊరికి తీసుకొస్తారు. స్టార్టింగ్లోనే చంపేస్తే అలాగా ఇంకా ఆడు ఎప్పటికి రాడు, ఆడికి చిరాకేస్తుంది. కష్టపడి బొక్క అని అనిపించింది అనుకో, ఆడు ఏం చేస్తాడు, ఇంకా ఆడు ఏం చేయడు. మళ్ళీ ఒక కొత్త విషయంతో వస్తా, మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. సైనింగ్ ఆఫ్, లోకేష్ బ్రూస్లీ.